ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో అయా నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి. అయ్యా, మీరు మాట్లాడే దేవుడు, మా ఒక్కొక్క హృదయాన్ని దర్శించండి. నీ మాటలు వినిపింప చేయండి. నీ చిత్తం చొప్పున జీవించే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనం. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. ఐజియా చాప్టర్ 44 verse 24. I am the Lord that maketh all things. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుడు అద్భుతమైన మాటతో మనందరితో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తున్నాడండి. మరి యెహోవా అనేటువంటి నేనే సమస్తమును చేయువాడను, జరిగించువాడను అని దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయేమో. ఇదెందుకు అలా జరిగింది, అదెందుకు ఇలా జరిగింది, ఇదెందుకు ఇలా అయింది, అదెందుకు ఇలా అయింది, మరి ఇదెందుకు ఇలా జరుగుతూనే ఉంది, ఇంకెప్పుడు అనే ఆలోచనతో నువ్వు ఉన్నట్లయితే, ఏది జరిగినా అది ఎవరి వల్ల జరుగుతుందంటే అది దేవుడి వల్లనే జరుగుతుంది. మరి నీ జీవితంలో ఈరోజు ఏం జరుగుతుందో అది దేవుడి వల్లనే జరుగుతుందని నమ్ముతున్నావా? నిజంగా ఒక దేవుడి బిడ్డ జీవితంలో అయితే దేవుడి చిత్తానుసారంగా మాత్రమే తన జీవితంలో జరుగుతుంది. వారి యొక్క మరి జీవితాన్ని వాళ్ళు దేవుడికి అప్పగించుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళు చూసేది ఏంటి తెలుసా? దేవుడు చేసేటువంటి అద్భుతమైన కార్యాలు, దేవుడు చేసేటువంటి ఆ యొక్క ఆశ్చర్య కార్యాలని వాళ్ళ జీవితంలో చూడగలుగుతారు. మరి సమస్తము చేసేటువంటి దేవుడు నా జీవితంలో ఇంకా ఎందుకు ఏం చేయట్లేదు, ఎందుకు నా జీవితంలో అన్నీ అలాగే ఆపేశాడు అని చెప్పి చాలాసార్లు మనం ఆలోచిస్తూ బాధపడుతుంటాం కదా. దేవుడికి ఒక సమయం ఉంటుందండి. ప్రతిదీ కూడా దేవుడు చేసే కార్యాలు ఒక డిఫరెంట్ వేలో ఉంటాయి కాబట్టి ఆయన చేసే కార్యాల కోసం మనము ఎదురు చూడాలి. అంతేకాకుండా ఆయన చేసేటువంటి అద్భుతాలు ఎలా ఉంటాయో మన ఊహలకు కూడా అందదు. ఒక వ్యక్తిలో హృదయాన్ని కఠినపరిచేది దేవుడే, మెత్తన చేసేది కూడా దేవుడేనండి. మన ఎదుటి వ్యక్తి మనకి సహాయం చేయాలన్న మనసు ఇవ్వాల్సింది దేవుడే, వాళ్ళు సహాయం చేయకుండా ఉండేటట్టు కూడా చేసేది కూడా ఎవరు? దేవుడే. ఎందుకంటే దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తాడు. కొన్ని నేర్చుకోవడానికి, కొన్ని మార్చుకోవడానికి, కొన్ని సరిదిద్దుకోవడానికి, కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడ్డానికి కొన్నిసార్లు దేవుడు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా అనుమతిస్తూనే ఉంటాడు. ఎలా చెప్పగలుగుతున్నాం ఈ మాట అంటే దేవుడు వాక్యంలో నుంచి చూడొచ్చండి. సరే, నిర్గమకాండము 12వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేసిన గనుక వారు వారికి కావాల్సిన వాటన్నిటిని ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్తును దోచుకొనిరి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా దేవుడే ఒక మనిషి హృదయంలో మరి సహాయం చేసే గుణము పెడతాడు, అది అలా లేకుండా కూడా కఠినపరుస్తాడు అని చెప్పాం కదా. అయితే ఇక్కడ మరి దేవుడే ఇశ్రాయేలుకు శత్రువులుగా ఉన్నటువంటి ఐగుప్తుల హృదయంలో ఇశ్రాయేలు పట్ల ఏం పుట్టించాడంట? కటాక్షము కలుగజేశాడు. దేవుడు వాళ్ళకి మంచి మనసు ఇచ్చాడు. మరి దేవుడు ఎప్పుడైతే ఐగుప్తులకు మంచి మనసు ఇచ్చాడో వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇశ్రాయేలుకి ఏమేం కావాలో అవన్నీ ఇచ్చి పంపిస్తున్నారు. అట్లా వాళ్ళు ఐగుప్తును అంతటిని కూడా దోచుకున్నారు అని దేవుడి వాక్యంలో మనము చూస్తున్నాం. కాబట్టి సమస్తము చేయటానికైనా శక్తివంతుడు. నీ శత్రువుల్ని సహా మిత్రులుగా చేసేది దేవుడే. నీ మిత్రుల్ని సహా శత్రువులుగా మార్చబడ్డానికి కూడా చేసేది కూడా దేవుడే. ఏదైనా దేవుడు చేయగలడండి. పరిస్థితులు ఆయనకు తెలుసు. ఏది ఎప్పుడు ఎలా చేయాలి, ఏది ఎలా మారిస్తే మంచిది జరుగుతుంది, ఏది ఎలా జరిగించాలో ఆయనకు అన్నీ కూడా తెలుసు. మరి ఇజ్రాయెల్ పట్ల ఎంతో కఠినంగా, ఎంతో క్రూరులుగా హింసిస్తున్నటువంటి ఈ యొక్క ఐగుప్తుల హృదయాల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? కటాక్షం కలుగజేశాడు. కాబట్టి వాళ్ళ ఐగుప్తు నుంచి బయలుదేరేటువంటి ముందు సమయంలో వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ తీసుకోవడానికి, సమస్తాన్ని దోచుకోవడానికి కూడా దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి అనుమతి ఇచ్చారు. ఎందుకంటే అది ఆయన సమయం. అంతకుముందు ఎప్పుడు కూడా మరి మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ఎంతగానో ఏడుస్తున్నారు. దేవుడికి వాళ్ళ యొక్క మూలుగులు, వాళ్ళు పెడుతున్నటువంటి ప్రార్థన మరి వినబడిందని దేవుడే చెప్తాడనమాట. అంటే అంత బాధపడుతున్నారు. కానీ సమయాన్ని బట్టి దేవుడు కలుగజేసుకున్నాడు. దేవుడు ప్రతిదానికి ఒక సమయం ఉంటుందండి. దేవుడు మన జీవితంలోకి రావడానికి, దేవుడు మన జీవితంలో దిగివచ్చి కార్యాలు చేయడానికి కూడా ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. కాబట్టి మనం ఓపికగా ఉండాలి. ఎందుకంటే సమస్తమును ఆయన మాత్రమే చెయ్యగలడు కాబట్టి.
ఒకసారి మనం నిర్గమకాండము 11వ అధ్యాయము 3వ వచనం చూద్దాము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలుగజేసెను. అది కాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను. ఇక్కడ దేవుడి వాక్యంలో మనం చూస్తే యెహోవా ప్రజల ఎడల, ఎవరు యెహోవా ప్రజలు? ఇజ్రాయేల్ ప్రజలు. వాళ్ళ పట్ల దేవుడు ఐగుప్తులకు ఏం చేశాడు? కటాక్షం కలుగజేశాడు. వాళ్ళకి మంచి మనసునిచ్చాడు. అంతేకాకుండా మరి మోషే అనేటువంటి ఆ మనుషుణ్ణి ఫరో సేవకుల ఎదుట ప్రజల దృష్టిలో కూడా దేవుడు ఏం చేశాడు? మిక్కిలి గొప్పవాడిగా చేశాడు. ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలన్నా, ఒక వ్యక్తి నీచుడుగా అవ్వాలన్నా కూడా అది దేవుడి చేతిలోనే ఉంది. సమస్తం ఆయన చేతిలో ఉంది. ఇక్కడ మోషేని దేవుడు ఎంత గొప్ప వ్యక్తిగా చేశాడు అంటే, ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు మోషే పక్షంగా. మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ఐగుప్తులో చేయడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి దేవుడిని బట్టి ఇప్పుడు మోషేకి ఏమొచ్చింది? మరి మిక్కిలి ఘనత వచ్చింది. ఈరోజు మన జీవితంలో మనం దేవుణ్ణి కలిగి ఉంటేనే అండి మనకు ఘనత కలిగేది. దేవుణ్ణి పక్కన పెట్టి మనం ఎన్ని చేసినా, దేవుణ్ణి పక్కకు పెట్టేసి మనం ఎంతగా ప్రయత్నం చేసినా గొప్పవాళ్ళ అవ్వాలని, లేకపోతే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలన్నా అది మన వల్ల అవ్వదండి. దేవుడే చెయ్యాలి. దేవుడు చేస్తేనే ఏదైనా జరుగుతుంది. దేవుడు చేయకుండా మన ప్రయత్నాల వల్ల మనం ఏమీ కూడా చేయలేము. ఒకసారి మనం నిర్గమకాండము 7వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను, నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. ఇందాక వరకు మనం చూసాం కదా, ఒకరి హృదయంలో కటాక్షం కలిగించే దేవుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? కఠినపరిచే దేవుడిని చూస్తున్నాం కదా. ఎవరిని కఠినపరుస్తున్నాడు ఇక్కడ? ఫరో యొక్క హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. ఎందుకు? దేవుడు ఎందుకు ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాడు అంటే, నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. దేవుడు చేసేటువంటి ఆ యొక్క సూచక్రియల వల్ల, దేవుడు చేసేటువంటి అద్భుతాల వల్ల అక్కడ దేవుడు నామానికి మహిమ తెచ్చుకున్నాడు దేవుడు. కాబట్టే ఎవరి హృదయాన్ని కఠినపరిచాడు? అక్కడ ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. మాట మాటికి ఎన్ని అద్భుతాలు జరుగుతున్నా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నా కూడా ఫరో మాత్రం తన హృదయాన్ని కఠినపరుచుకుంటూనే ఉన్నాడు. ఎందుకు అంటే ఆ యొక్క ఐగుప్తి ప్రాంతంలో దేవుడి యొక్క అద్భుతాలు జరగాలి. ప్రతి అద్భుతం అక్కడ జరగాలి అంటే ఫరో హృదయం కఠినపరచబడుతూనే ఉండాలి. చూసాం కదా దేవుడు ఎన్ని తెగులు రప్పించాడు వాళ్ళ మీదకి. ఆ యొక్క 10 తెగుళ్ళు మరి ఐగుప్తు మీదకి రప్పించడానికి, ఐగుప్తు యొక్క మరి దేవతలకి వాళ్ళకున్నటువంటి ఆచారాలకు వాటన్నిటికీ తీర్పు తీర్చడానికి దేవుడు ఏం చేశాడంటే ఆ తెగుళ్ళన్నిటికి వచ్చే వరకు కూడా ఫరో హృదయాన్ని కఠినపరుస్తూనే ఉన్నాడు. ఎవరు చేస్తున్నారు ఈ కార్యాలని? దేవుడే చేస్తున్నాడండి. కాబట్టి దేవుడు మన జీవితంలో ఏది చేసినా, ఒక కఠినమైన కార్యం చేసినా దాని వెనకాల మేలే ఉంటుంది తప్ప కీడు అనేది ఎప్పుడూ ఉండదండి. దేవుడు కఠినంగా శిక్షిస్తున్నాడని మనకు అనిపిస్తుందేమో, కానీ ఆ శిక్ష వెనక ఎంతో గొప్ప ఆశీర్వాదం మన కొరకు దాచి ఉంటాడు. అంతేకాకుండా ఇజ్రాయెల్ చాలా బాధపడ్డారు. ప్రభా, ఇన్ని అద్భుతాలు జరుగుతున్నా కూడా ఈ ఫరో ఇంకా మమ్మల్ని పంపించట్లేదు, వాళ్ళకి ఇటుకలు ఇవ్వకుండా ఇంకా వాళ్ళంతకు వాళ్ళుగా మరి ఆ యొక్క ఇటుకలు కాల్చడానికి కూడా కావాల్సిన గడ్డి ఇవన్నీ వాళ్ళే తెచ్చుకోవాలని ఎంత శ్రమ పట్టినారు. ఇంకా వాళ్ళని ఇంకా కొడుతూ వచ్చారు, ఇంకా హింస పెడుతూ వచ్చినారు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అనుకున్నారు, ఏంటి ప్రభువా, నువ్వు సహాయం చేయడానికి పంపించావా మోషే వాళ్ళని, మా మీద ఇంకా శిక్షకి మమ్మల్ని ఎక్కువగా పాత్రలుగా చేయడానికి పంపించావా అని సొనుక్కున్నారు. దేవుడి పైన, మోషే పైన ఎంత బాధపడ్డారు. కానీ వాళ్ళకి తెలియదు కదా ఈ దేవుడు చేసేటువంటి కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి. చూసిన తర్వాత అర్థమైంది, ఐగుప్తునంత దోచుకున్న రోజు వాళ్ళకి అర్థమైంది ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామని. అలాగే ఈరోజు నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. అలా జరిగించే క్రమంలోనే ఎన్నో కఠినమైన పరిస్థితుల గుండా మనం కూడా వెళ్ళవలసి వస్తుంది. ఇతరులకి కఠిన హృదయాన్ని దేవుడు ఇస్తాడు. అలాగే వాళ్ళు మన పట్ల తిరిగి కటాక్షం చూపించేటువంటి మనసు కూడా దేవుడు ఇస్తాడు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో నువ్వు కూడా వెళ్తున్నట్లయితే నువ్వు కూడా దేవుడి యొక్క గొప్ప అద్భుత కార్యాన్ని ఇశ్రాయేలు ప్రజల్లాగా చూడబోతున్నావు. నువ్వు కూడా ఒక గొప్ప వ్యక్తిగా, అన్యుల మధ్యలో గొప్పవాడుగా అవ్వడానికి, గొప్పదానిగా అవ్వడానికి దేవుడు ఇలాంటి పరిస్థితులు నీ జీవితంలో తీసుకొస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈ గొప్ప దేవుని కలిగినటువంటి మనం ఈ గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాము. అట్టి గొప్ప కార్యాలు మనం కూడా చూచుటకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా. ఏ కార్యం చేసినా అది మీరు మాత్రమే చేయగలరు. సమస్తము మీ చేతిలోనే ఉన్నది ప్రభా. ఈరోజు మా జీవితాలు, మా భవిష్యత్తు, మా పరిస్థితులు అన్నీ మీ చేతిలో ఉన్నాయి. మీరు ఏది చేసినా మా మంచి కోసమే చేస్తారయ్యా. మీరు ఏది అనుమతించినా మా జీవితాల్లో మా మేలుకేనయ్యా. మేము నమ్ముతున్నాం ప్రభా. ఈరోజు ఈ వాగ్దానాన్ని మేమందరం విశ్వసిస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఎంతగా దీవించావో తండ్రి, మా అందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.